శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి, అటు ఇటు తెరవకండి, కొంచెం వాక్యం మీద ధ్యానం పెట్టండి. కొద్ది నిమిషాలు వాగ్దానాన్ని మీరు గ్రహించగలిగితే, చక్కగా వింటే దేవుని ఆత్మ మీలో పనిచేస్తుంది. ఓకే, నేను చదువుతున్నాను, వినండి. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అంటే, చూడండి, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని స్టేబుల్ చేస్తున్నాడు. ఏం స్టేబుల్ చేయటం పాస్టర్ గారు? అసలు ఏం జరిగింది నాకు? ఏది కూడా ఇది చెప్పుకుందాం ఘనముగా దేవుడు చేసాడంటే నాకు ఏమీ లేదు. వ్యాపారమా అలాగైపోయింది, జాబా ఇలాగైపోయింది, పిల్లలా ఇలాగ ఉంది, నా జీవితం ఇలాగైపోయింది, ఏదో ఒక చింపబడిన ఇస్తర్లాగా అయిపోయింది. నాకు ఏమైనా అర్థం కావట్లేదు. నన్ను ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నానని మాట్లాడాడు. ప్రభు వాక్కు నీకేంటంటే తన సేవకుడు ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. నమ్మదగినవాడు అంటే అబద్ధికుడు కాడు. ఎందుకంటే నీకు మాట ఇచ్చాడు కదా, నీకు వాగ్దానం చేశాడు కదా, నేనున్నానని చెప్పాడు కదా, నీకు ఇస్తానని చెప్పాడు కదా, నిన్ను నడిపిస్తానని చెప్పాడు కదా. మరి ఏం జరిగింది? అన్నీ చెప్పాడండి, అన్నీ ఉన్నాయి, అన్ని వాగ్దానాలు చూడండి వరుసగా రాశానని అనుకుంటున్నావా? ఆయన నమ్మదగినవాడు. మనం మాట అబద్ధం వస్తుందేమో కానీ, మనం కొన్ని సమయాల్లో మాట ఇచ్చి తప్పుకుంటామేమో కానీ, పరిస్థితులను బట్టి మాట మారుస్తాం. కానీ ఆయన, నీవు నేను నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. అందుకనే పరిశుద్ధ పౌలు దెస్సలోనికైలకు రాసిన ఈ పత్రిక ఎంత గొప్ప మాట అంటే, ఎందుకంటే దెస్సలోనిక సంఘము చాలా గొప్ప సంఘం. ఇది ఒక మహారాజు భార్య పేరు అనమాట, దెస్సలోనిక. ఆ రాజు ఈ భార్య విషయంలో ఈ దెస్సలోనిక అనే ఆ రాణి పేరు ఇది. ఆమె పేరు మీద ఒక పట్టణం కట్టాడు. ఒక మంచి 4 రోడ్ల జంక్షన్లో ఒక కొత్తగా పట్టణం కట్టాడు. ఆ పట్టణంలో అందరూ కూడా బలిష్ఠులందరూ వెళ్ళిపోయి ముందు అక్కడ విల్లాల కింద గృహాలు కట్టుకున్నారన్నమాట. మంచి మెయిన్ సెంటర్లో వాళ్ళందరూ కలిసి వారందరూ ఒక రకంగా వ్యాపారాలు చేసుకుంటూ మంచిగా జీవిస్తున్న సమయంలో అక్కడ సంఘం ఏర్పడింది. పరిశుద్ధ పౌలు ఎంతో సువార్త చేశాడు. ఈ సంఘం అంటే ఈ పట్టణానికి రాజు పేరు తన భార్య పేరు పెట్టాడు. దెస్సలోనిక అనేటువంటి ఆ పట్టణానికి పేరు పెట్టాడు. ఆ పట్టణంలో యేసుక్రీస్తు సంఘం ఏర్పడింది కనుక పరిశుద్ధ పౌలు దెస్సలోనికైలకు రాసిన పత్రిక అని రాశాడు. అంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అనమాట, చాలా బలవంతులు. అయితే వారు చాలా బలవంతులు, జ్ఞానవంతులు. వాగ్దానాలు ఏమీ జరగలేదేంటి, అదేంటి ఇదేంటి అని వారు గలిబిలైపోతున్నారు. దైవజనుడు వచ్చాడు, అన్నీ చెప్పాడు, మంచిగా మీటింగ్ అయింది, పాటలు పాడుకున్నాం, చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ తిన్నాం, చాక్లెట్లు తిన్నాం, అన్ని కానుకలు ఇచ్చి అన్నీ ఆయన వెళ్ళిపోయాడు, ఏం జరగలేదు అన్నట్టుగా వారు బాధపడుతుంటే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, హలో, ఆయన నమ్మదగిన వాడు, ఆమేన్. ఆయన అబద్ధికుడు కాడు. మీరు ఎంత పెద్ద పట్టణంలో ఉన్నా, మీరు ఎలాంటి మనుషులైనా కానీ, మీరైనా అబద్ధికులుగా ఉంటారేమో కానీ, నేను నమ్మిన దేవుడు ఆయన యేసు అని నేను చెవులారా విన్నాను. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన మాట ఇచ్చాడు, 100% ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. జాబ్ ఇస్తానని ఇస్తాడంతే, ప్రమోషన్ అని ఇస్తాడంతే, పోయింది మళ్ళీ వస్తుందంతే. మళ్ళీ తిరిగి నీవు దీవెనకరమైన సాక్ష్యంతో ముందుకెళ్తావు. భయపడకు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. నీకెంత తెలివితేటలతోటి నువ్వు మాట్లాడినా కానీ నీకంటే గొప్పవాడైనా, నాకంటే గొప్పవాడు. మరి గొప్పవాడైతే ఇంకెప్పుడు జరగాలి కదా. ఇప్పుడు పిల్లలేరి, ఇల్లేది, వ్యాపారం ఏది,
మీరు బాగానే చెప్తున్నారు పాస్టర్ గారు, ఇక్కడ ఏం జరిగింది, ఏముంది ఇక్కడ, ఏముందని దెబ్బలాటం ఒకటే నేర్చుకున్నావు, ఏం జరిగిందని అంతేది నీకు తెలుసు. కానీ ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన నిన్ను స్థిరపరిచి అద్భుతం ఏంటంటే దుష్టత్వం నుండి నిన్ను తప్పించి కాపాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది ఒక దుష్టత్వం నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉంది. ఈరోజు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దుష్టత్వము యేసు నామములో కొట్టివేయబడుతూ ఉంది. ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. నీకు వాగ్దానాలు ఏవి మామూలు వాగ్దానాలు కాదు. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నువ్వు చూస్తావు, అనుభవిస్తావు, సాక్షిగా నిలబడతావు. నాకు అన్నీ తెలుసు అన్నట్టున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు తెలుసుకోవలసింది ఆయన నమ్మదగినవాడు. ఆయన చేయాలంటే క్షణంలో కాదు, అద్భుతం చేయాలంటే తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునన్నాడు. ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి. ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఆ మెచ్యూర్ అవటం కూడా ఒక వయసులో అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, ఒక వయసులో మ్యారేజ్ అవుతుంది, ఒక వయసులో బిడ్డలు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మొక్కలు మనం నాటుతాం. దానికి సమయం వచ్చే వరకు తన కాలము అంటే తనదంటూ ఒక టైం ఉంటుంది. అది ఏ బ్రాండో, ఏ చెట్టో, ఏ మొక్కో అది కొంతకాలం పైకి లేచి కాస్తుంది. కొన్ని నేల మీద ఉండగానే కాసేస్తుంది, పుష్పిస్తుంది. అలాగనే నీ కార్యము దాని కాలము సమయము ఆసన్నమైంది. దేవుడిని పట్ల కార్యం జరిగిస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం దగ్గర చదువుదాం. యూదులు తమ పగవారి చేత బాధపడక, చూడండి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములను వారికి స్థిరపరిచెను. ఆమేన్ అనండి. మీకు దేవుడు ఇస్తున్న గొప్ప మాట, ఏడుస్తున్న వాళ్ళరా, వేదనతో ఉన్న వాళ్ళరా, ఎప్పుడు మంచి రోజు వస్తుంది, ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, మా ఇంట్లో ఎప్పుడు మంచి జరుగుతుందని అనుకుంటున్నావు కదా. చాలామందికి చేతులు ఇచ్చి మా హస్తరేఖలు చూడండి, నా బిడ్డ బ్రతుకు ఎలాగుంటుందో, నా జీవితం ఎలాగుంటుందో, ఎప్పుడు ఏడుపు బ్రతుకే కింద ఉంది చూడండి అంటే వారు కూడా హస్తరేఖలు చూసి కొందరు మాట్లాడుతూ ఉంటుంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేని జ్యోతిష్కం, ఎక్కడ లేని మంచి మాటలు, స్థిరమైన మాటలు, నిజముగా జరిగే మాటలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు దాచిపెట్టాడు. ఈరోజు ఎంతో దుఃఖముతో, వేదనతో, ఆశతో వచ్చిన నీతో దేవుడు మాట్లాడేది ఏంటంటే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు. ఆమేన్. మీరు రాసుకునే వారు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ నెలలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దాన వాక్యం ఏంటంటే మీరు ఎవరి చేత బాధపడకుండా మీరు నెమ్మది పొందిన దినాలు దేవుడు మీకు స్థిరపరచుచున్నాడు. ఆమేన్ అనండి. 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఏం దినాలు ఇవి చెప్పాలి? నెమ్మది పొందిన దినములు. నీ ప్రాణమునకు నెమ్మది లేదు కదా. ఏమున్నా, ఏవచ్చినా, ఎవరిచ్చినా, నీవు సంపాదించిన శాంతి లేకుండా జీవిస్తున్నావు కదా. ఈ నెల దేవుడు ఆశీర్వాదకరంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నెల, ఈ రోజు నుండి
ఏదో తెలియని ప్రశాంతత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవెవరెవరి చేత పీడించబడుతున్నావో, ఎవరెవరి చేత తరమబడుతున్నావో, నీ ప్రాణమునకు ధైర్యము లేకుండా దుఃఖములోనే కొనసాగుతున్నావో, ఎవరి వల్ల బాధపడకుండా నీ ప్రాణము నెమ్మది పొందిన దినములు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణానికి నెమ్మది ఎప్పుడు వస్తుంది? మీ ప్రాణానికి నెమ్మది రావాలంటే ఇల్లు కట్టేసావు అనుకోండి, ఏమొస్తుంది? అమ్మయ్య ఇల్లు కట్టేశాను. ఇల్లు ఓపెనింగ్ అందరిని పిలుస్తావు, భోజనం పెట్టి ఎంతో సంతోషంగా అందరూ వచ్చి భలే ఇల్లు కట్టేవరా అమ్మా, నువ్వు భలే ఇల్లు కట్టావు, బాధపడ్డాను వాళ్ళు బాధపడ్డావు. కానీ నిజమేనండి, ఇల్లు లేని బాధలు ఎన్ని బాధలు పడ్డానో. దేవుడు ఇల్లు ఇచ్చాడండి. నెమ్మది పొందిన దినాలు, బిడ్డకి శుభకార్యము జరగటం, పెళ్లి కుదిరిందనుకోండి, కట్నం తీసుకోకుండా వచ్చాడు అనుకోండి. కట్నం లేని పెళ్లి కొడుకు వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి? ఎంత బాగుంటుందో, బాగుంటుంది అన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక ఆమెకు అలాగే జరిగింది. నిజంగా మన ప్రార్థనలు ఏం చేస్తాయంటే దేవుడు కృప చూపించేలా చేస్తున్నాయి. మొన్న ఒక ఆమె పెళ్లి సంబంధం వచ్చింది. పాస్టర్ గారు అంటే నాకు 3 కుమార్తెలు అండి, చిన్నపిల్లకి పెళ్లి చేయటానికి కష్టంగా ఉంది, ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాం. ఓ పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం వచ్చి వాళ్ళు వచ్చి ఆ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి అన్నీ చూసి పిల్ల నచ్చింది, మీరు వచ్చేయండి భోజనానికి అన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళారు కానీ ఈ పెళ్లి కూతురు తల్లి వారి ఇల్లు, వారి ఆస్తి, వారి స్థితి అంతా చూచి భోజనం చేయటం మానేసింది. ఏంటే కట్నం, అమ్మో వీళ్ళకి ఇంత బంగళా ఉంది, వీళ్ళు అంత ధనవంతుల్లాగా ఉన్నారు, ఎంత కట్నం అడుగుతారో భోజనం చేసి లేకండి, మరి నేను పేదదాన్ని నేను ఇవ్వలేను కదా అని భయపడుతుంటే కనీసం టీ కూడా తాగట్లేదు. ఈ పెళ్లి కొడుకు తల్లి ఈ పెళ్లి కూతురు తల్లి దగ్గరికి వచ్చి భోజనం చేయమ్మా ఎందుకు చేయట్లేదమ్మా అంటే కళ్ళంపడి నీళ్ళు పెట్టుకుంది. అప్పుడు ఆ పెళ్లి కొడుకు తల్లికి అర్థమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అమ్మా, మీరు ఇంత ధనవంతులు, మీరు మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని చూశారు, మా అమ్మాయిని చేసుకుంటామన్నారు, కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు చూసాక నేను సరిపోను, మీకు కట్నం ఇచ్చే స్థితి కాదు నాది అంటే ఆ పెళ్లి కొడుకు తల్లి ఎంత మంచి తల్లో, అమ్మ కట్నమే వద్దమ్మ మాకేమని, నీ బిడ్డని మేము కోడలుగా చేసుకుంటున్నావని ఫ్రీగా. అప్పుడు ఈమెకి భోజనం పెడితే ఆ అమ్మని తినేసింది ఈమె. ఎందుకు చెప్పరే? మామూలుగా తినేది ఒకటి, సంతోషంలో తినేసేది ఒకటి. మొన్న పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి కొడుకుని కూడా తీసుకుని ఆమె మన తాడేపల్లిగూడెం వచ్చింది. ఆ పెళ్లి కొడుకుని పట్టుకుని వచ్చింది. ప్రార్థనా శక్తిలో దేవుడు జ్ఞానమైన అల్లుల్ని మీకు ఇస్తాడు. ఆమెన్. ఈ సాక్ష్యం విందాం. ఇసాకయ్య గారు వందనాలండి. 2025లో ఇల్లు అడిగానండి. 2వ స్టేర్ అయ్యగారిని కడతా పో అన్నారండి. వెళ్ళానండి, కట్టానండి. సగం ఇల్లు ఆగిపోయిందండి. ఆగిపోతే డిసెంబర్ నెల వచ్చేస్తుందమ్మా, ఇల్లు ఆగిపోయింది, ఎలాగమ్మా సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. అయ్యగారి దగ్గరికి వచ్చాక అయ్యగారండి ఇల్లు ఆగిపోయిందండి, అయ్యగారండి ఎలాగంటే ఇల్లు ఆగదా పో అయిపోతా అన్నారండి. వెళ్ళానండి. డిసెంబర్ నెల అడిగానండి. జనవరి నెల కల్లా 2వ స్టేర్ అయిపోయిందండి. 2వ స్టేర్ అయిపోయిందండి. ఇల్లు అంతా అయిపోయిందండి. 2 నెలలకు ఇల్లు అయిపోతే సాక్ష్యం చెప్పుకుందామని ఫోటోలు గట్ట వీడియోలు గట్ట తీసి పంపించానండి. సాక్ష్యం చెప్పుకుందామని వస్తే జనవరి నెలలో చెప్పలేకపోయానండి. కొత్త సంవత్సరం వెలిగి ఏంటమ్మా ఇలాగ ఆగిపోయిందంటే మా పెద్ద పిల్లందండి, ఏమోనమ్మా దీని వెనకలు ఏ శుభకారం జరిగిద్దోనమ్మా, ఎందుకు ఆగిందో ఏంటో బాధపడకమ్మా అన్నారండి. నేను ఏడుస్తూనే ఉన్నానండి. మళ్ళీ ప్రార్థనకు మొన్న నెలలో వద్దామనుకున్నానండి. బుధవారం సోమవారం పెళ్లివారు ఫోటో పంపించారండి. పెళ్లి కొడుకు ఫోటో మా చెల్లకే పంపిస్తే మేము చూసామండి. పిల్లకి చూపించలేదండి. నేను అయ్యగారి దగ్గర ప్రార్థనకు వచ్చామండి. ప్రార్థనకు వస్తే అయ్యగారండి వీళ్ళకి ఇల్లు అయిపోయిందండి, సాక్ష్యం చెప్పుకుందామని చెప్పలేకపోయానండి. పెళ్లివారు వచ్చారండి, సంబంధం వచ్చిందండి, పెళ్ళడు అంటే చూపించామండి. చూసి మా బుజ్జిని అడిగారండి, నీకు నచ్చారంటే మీ ఇష్టమండి అయ్యగారు మీరు చేసుకోమంటే చేసుకుంటాను అన్నదండి. చూపించాము, అయిపోద్ది పో అన్నారండి.
వాళ్ళు వచ్చేతను అంటున్నారండి అయ్యగారండి అన్నాను. వస్తారమ్మ వెళ్ళిపో అన్నారు. ఆయాలు మేము ప్రార్థనకు వచ్చామండి, పెళ్లివారు వస్తున్నారండి అన్నారండి. నాకు ఏడు బాగు తెలియదండి అసలు ఏంటి, మన ఇంటికి పెళ్లి కూడా ఫోటో పంపించారు, పెళ్లివారు వస్తున్నారు అంటున్నారమ్మా, ఇల్లు సాక్ష్యం చెప్పుకోలేదు ఏంటమ్మా అనుకుని అలాగే ఏడుతూ ఉన్నాండి. వెళ్ళిపోయామండి. మేము బుధవారం ప్రార్థనకు వచ్చామండి, లక్షవారం వచ్చారండి. వాళ్ళు పెళ్లివారు లక్షవారం వస్తే ఇంటికి వచ్చేటప్పటికి అయ్యగారు ప్రేమ కట్టించుకుని నేను ఇంటి ముందే పెట్టుకుంటున్నానండి. ఇంటికాడే పెట్టుకుంటే చూసి అయ్య గారి ఫోటోలు ఇగో అమ్మ మీరు సాక్ష్యం చెప్పారు కదమ్మ ప్రార్థనలో ఏది గురించి అన్నారు చెప్పానండి అన్నాను నేను. అయితే ఈ పాపేనమ్మా మాకు కుదిరిపోయిందమ్మా మేము చేసేసుకుంటాం అన్నారండి వాళ్ళు. నేను వాళ్ళ ఇల్లు వాతావరణం ఏమీ చూడలేదండి అసలు. నేను అయ్యగారికి మాట ఇవ్వకుండా ఏది చెప్పనండి, నేను ఏ మాట ఇవ్వనండి, వస్తాంలో వెళ్ళండి అన్నానండి. మంగళవారం ఏలూరు ప్రార్థన అండి, అక్కడికి రండి అయ్యగారు చెప్తేనే మాట ఇస్తానండి అన్నానండి నేను. వాళ్ళు అక్కడికి వచ్చారండి, పెద్దలో కట్ట పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారండి. మేము మా బుజ్జి నేను మా పెద్ద బుజ్జి వెళ్ళామండి. అయ్యగారికి చూపించానండి. చూపించి అయిపోద్ది వెళ్ళిపో అన్నారండి, పెళ్ళి అయిపోద్ది వెళ్ళిపో అన్నారు. ఇల్లు కట్టానండి, చేతిలో రూపాయి లేదండి నా దగ్గర, అసలు ఒక్క రూపాయి కూడా లేదండి. ఇంట్లో 6,000 ఉన్నాయండి, అదేనా డాక్రా కట్టుకుంటాకి దాచుకున్నానండి 6,000 లేవండి, ఒక్క రూపాయి లేదు. మళ్ళీ నాకు నమ్మకం చాలక అయ్యగారండి డబ్బులు లేవండి, మీరు అయిపోద్ది అంటున్నారంటే పో అయిపోద్ది, పైన దేవుడు ఉన్నారు అడుగు అన్నారండి. మీరు తప్ప నాకు ఎవరు లేరండి, మీరే ఉన్నారండి అంటే అయిపోద్ది వెళ్ళా అన్నారు. నేను ఏలూరు ప్రార్థనలో ఇది వాగ్దానం తీసుకున్నానండి. తీసుకుంటే నాకు మా పుజ్జి చూపిస్తే నువ్వు ఏది అడిగితే అదే ఇస్తారమ్మ నీకు దేవుడు అన్నారండి. అంటే మా పిచ్చి అన్న అమ్మ నీకు వాగ్దానం వచ్చింది కదా, దేవుడి మీద భారం వేసుకో, అయ్యగారు ఉన్నారు కదా ప్రార్థన చేసుకో అన్నారు. ఇంటికి వెళ్ళిపోయామండి. మంగళవారం ఇంటికి వెళ్ళిపోతే బుధవారం జంగారెడ్డి గుడి దగ్గర వేగవారం అండి, అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే వాళ్ళాము పొలాల కట్ట ఉన్నాయండి, వాళ్ళకి 3 మగపిల్లలండి. నాకు ఏమీ లేదు, నేను వీళ్ళకి తూగుతానంటావా అని జడతా కూర్చున్నానండి. నేను మంచిలు తాగలేదండి, డ్రింక్ తాగలేదండి. పెళ్ళి కొడుకు వాళ్ళమ్మ ఏమ్మా జడుతా ఉన్నావేంటమ్మా, అయ్యగారు అయిపోద్ది అన్నారు కదమ్మా ఏంటి జడుతామన్నారండి. నాకు భయం వేసేది కట్నం ఎంత అడుగుతారు ఏంటని. మా తోటకోళ్ళం మా పెద్ద పిల్ల నాకు ధైర్యం ఇచ్చేవారండి. అయినా నాకు దుఃఖం ఆగుతలేదు, రూపాయి లేదు అసలు. వీళ్ళు పొందేతాం కొత్త ఒక్క రూపాయి కూడా లేదండి అని మళ్ళీ పిలిచి అమ్మ నువ్వు ఒక్క రూపాయి ఇవ్వద్దు, పిల్లని పొందేసి పంపించండి. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, పెళ్లి జరిగిపోయింది, డబ్బులు వచ్చినాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే నీ ప్రాణము నెమ్మది పొందే దినములను దేవుడు స్థిరపరచుచున్నాడు. అందరూ చదవండి ఎస్తేరు గ్రంథం, మరలా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం కిందకి యూదులు తమ పగవారి చేత అందరూ అండర్లైన్ చేసుకోండి. తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నేలనియు. ఆమేన్. మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిగా ఏమన్నాడు? తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు అంటే ఈ నెల నుంచి మీ కార్యములు వేరే కోణములో దేవుడు జయముగా చేయబోతా ఉన్నాడు. నెమ్మది పొందిన దినాలు, మీ పాడి, మీ పంట, నీ పిల్లలు జీవితాల్లో కార్యములు అన్నీ నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుడు అత్యధికమైన కార్యము నీ కుటుంబం పట్ల దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకనే మీరందరూ కూడా ఏడుపు పోయిన దినాలు, ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. ఏ దినాలు ఇవి? మీ నిమ్మ తోట పండిన దినాలు, మీ ధాన్యం పండిన దినాలు, మీ బత్తాకాయలు పండిన దినాలు, కందులు పండిన దినాలు ధారాళముగా బస్తాలుగా మిగులుతాయి. సమృద్ధి మీరు చూస్తారు. వేదన పడిన దినాలు పోయినాయి అంతే. ఆమెనండి. ఇంకా ఏడవలసిన పని లేదు. తాకట్టు పెట్టే రోజులు పోయినాయి. ఎక్కడా కూడా నీవు తాకట్టు వెళ్ళవలసిన పని ఉండదు. ఇక దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. తన యందు భయభక్తుల వారికి ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ యూదులు మరి ఆ షూషాను కోటలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, భయంకరమైన శత్రుత్వం. ఒక దుర్మార్గుడు ఈ యూదులందరూ కూడా నాశనం అయిపోవాలని ప్లాన్ చేశాడు. అయితే ఎస్తేరు అలాగే వారి కజిన్ చేసిన ప్రార్థన,
ఆ యూదులందరూ చేసిన ప్రార్థన శక్తి వల్ల దేవుడు వారి జీవితంలో బాధపడిన దినాలని తీసిపాడేశాడు. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవది, దుఃఖము పోయి సంతోషము వచ్చి సంతోషము వచ్చి. ఈ నెల మీరు నమ్ముతున్నారా? ఈ తారీఖు నుండి మీరు నమ్మండి, మళ్ళీ ఈ తారీఖు లోపులోనే మీరు గొప్ప సాక్ష్యం చూస్తారు. మీ దుఃఖము పోతుందంతే. ఎక్కడ ఓడిపోయావో అక్కడ జయము పొందుతావు, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో అక్కడ ఘనత పొందుతావు. దేవుడు నిన్ను తలగానే చేస్తాడు కానీ తోకగా చెయ్యడు. నీవు ఆయన మీద ఆధారపడ్డావు కదా, ఏ బంధువు మీద నువ్వు ఆధారపడలేదు, ఏ స్నేహితుడి మీద నువ్వు ఆధారపడలేదు. నువ్వు పరిపూర్ణముగా ఆకాశమందున్న దేవుడు, లోకరక్షకుడైన యేసు మీద నువ్వు ఆధారపడ్డావు గనక ఎవని మనసు వాని మీద ఆయన మీద ఆనుకుంటుందో ఆయన వారికి పూర్ణ శాంతిని కలగజేస్తాడు. పిల్లలు లేరు అనుకున్నావు కదా, గర్భం వచ్చిన నెలని సాక్ష్యం ఇస్తావు. ఈ నెల పెళ్లి కుదిరిన సాక్ష్యం ఇస్తావు. ఈ నెల మీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన సాక్షిగా ఉండును గాక. మొట్టమొదటిగా ఆశీర్వాదం ఏంటంటే, మీరు చెప్పండి, బాధపడక. అందరు చెప్పండి, బాధపడక నెమ్మది పొందిన దినము. మీరందరూ ఇలాగా నమస్కరించండి, ఒకరికొకరు చెప్పుకోండి. మీ పక్కన ఎవరున్నారు అమ్మా అయ్యా అని, అమ్మా బాధపడక నెమ్మది పొందిన దినము చెప్తున్నారా? మనం ఎంత ఘనముగా చెప్తామో అది మనకు వస్తుంది అనమాట. ఒక బాల్ తీసుకుని బంతి ఫోర్స్గా గోడను కొట్టామనుకోండి, ఎంత ఫోర్స్గా కొడతావో ఇంకో 2 times 2 రెట్లు 3 రెట్లు నీ మీదకి వచ్చేస్తుంది. ఆశీర్వదించండి. నువ్వు ఆశీర్వదించడం అనే విత్తనం వేయాలంతే ఇది. ఆమేన్. దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినమని. తర్వాత మూడో పాయింట్ చూద్దాం. ఓకే, ఎలాగా ఏంటి మూడోది? మూల్గుట మానిన శుభదినము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అంటే మనకి సరైన శాంతి లేనప్పుడు, సరైన అనుకున్నట్టు జరగనప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది బాధ లోపల నుండి సైలెన్సర్ పొగలాగా వస్తుంటుంది. సనుగుడు, మూలుగుట అంటే తనలో తాను కుమిలిపోవటం అనమాట. హల్లెలూయా చెప్పండి. మీ జీవితంలో నీ భర్త విషయంలో మూలుగుతున్నావేమో, ఈ మాయదారోడు ఎప్పుడు తాగుడు మానుతాడో దేవా, నా భర్త తాగుడు మానాలి బాబు. మీకు అప్పుడే శుభంలోకి వెళ్ళిపోతున్నారు, ముందు మూలుగులోకి రండి. మూలుగుట మానిన శుభదినము, బాధపడక నెమ్మది పొందిన దినము, దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. నీ ఏడ్పు దేవుని సన్నిధికి చేరింది, నీ దుఃఖము దేవుని సముఖానికి చేరింది. పరలోకం నుండి దేవుడు తన సేవకుడు ద్వారా జవాబిస్తూ ఉన్నాడు. ఇక నీ దుఃఖ దినములు ముగించబడి ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, మీ అందరికీ మంచి దినాలు ఉన్నాయి అని ఇంతవరకు చెప్పాను కదా. ఈ రోజు నుండి ప్రారంభమయ్యి మీరందరూ ఇల్లు కలిగి ఉంటారు, మంచి శుభకార్యాలు ప్రారంభిస్తారు. మీరందరూ శుభలేఖలు పట్టుకుని వస్తారనమాట. దేవుడు దాచిపెట్టాడు, నీకు అల్లుడిని దాచిపెట్టాడు, కోడల్ని దాచిపెట్టాడు. నీ అప్పులన్నీ తీరిపోవటానికి దేవుడు రహస్య స్థలాల్లో ధనాన్ని కూడా దాచిపెట్టాడు. ఆయన మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పండి? మనల్ని ధనవంతులుగా చేయటానికి యేసు సిలువ మీద దరిద్రుడిగా మారిపోయాడు. మనందరికీ భూగృహాలు ఇవ్వటానికి ఆయన ఏమీ లేని వాడిగా మారిపోయాడు. ఎవరైతే యేసుని గుండె నిండా చేర్చుకుంటారో వారి పట్ల దేవుడు బలమైన కార్యము జరిగించుచున్నాడు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు నాకు మంచి దినాలు ప్రకటించావు,
ఇదిగో ఈ ప్రార్థనా శక్తి, ఈ అభిషేక ప్రార్థన ద్వారా ఒక దీవెన ప్రకటించావు. బాధపడక నెమ్మది పొందిన దినాలు, నాకు ఏది కావాలని వచ్చినది ఇచ్చేవయ్యా. ఇది నేను అనుభవించాలి. ఈ నెమ్మదితో కూడిన సాక్ష్యం ఇవ్వాలి. సమాజంలో మాట్లాడతాను బాబు. అందరు ఎక్కడున్న వరకు 2 చేతులు పైకెత్తి ఏడ్చేవు, గోజాడేవు దేవుని దగ్గర. దేవుని సన్నిధికి నీ మొర చేరింది. నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు, నీ మంచి మనస్సాక్షి ఆయన సన్నిధికి చేరింది. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నేను ఏది అడిగానో నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, విన్నాను, నేను అనుభవించాలి. ఆయన నిన్ను అనాథగా విడివాడు, అనాథగా విడివాడు. నువ్వు జీరో కాదు, క్రీస్తు నందు హీరో. నిన్ను దేవుడు సెలబ్రిటీగానే బ్లెస్ చేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఆకాశమందున్న దేవుడు బలమైన వాడు. నిన్ను పట్టుకున్నాడు, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. అందరి మీద ఆత్మ నింపుదల దయచే, నీ వెలుగు దయచే ప్రార్థిస్తూ ఉన్నాం. కృప విస్తరింప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.